హలో ఎవరివన్, మా ఊర్లో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారండి. అంటే ఓపెనింగ్ చేశామన్నమాట. ఆంజనేయ స్వామి వారి విగ్రహం చాలా రోజులైందండి. ఇలా అంటే రంగులు వేయకుండా అలానే పెట్టేసినారనమాట. అంటే పనికి వెళ్ళేవాళ్ళు, ముఠా పనికి వెళ్ళేవాళ్ళు ఇలా డబ్బులన్నీ దండేసి ఊరంతా ఇలా చేస్తున్నారనమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ ట్రాక్టర్లో ఉండే స్వామి వచ్చి ఆంజనేయ స్వామి వారి విగ్రహం అనమాట. రాతితో చేసిన విగ్రహము. అంటే పెద్ద పెద్ద ఆంజనేయ స్వామి కాకుండా చిన్నది పెడతారు కదా కింద వచ్చేసి, దానికోసమని ఈ విగ్రహాన్ని తెచ్చారండి. ఇది వచ్చేసి 12,000 15,000 అంట స్వామి వారి విగ్రహాన్ని తెచ్చి ఆంజనేయ స్వామి వారిని రాముల వారి స్వామి గుళ్ళో పెట్టేసి అంటే 3 days అలా పెట్టారనమాట. ఊరంతా అంటే ఇంటింటికి వడ్లు తీసుకెళ్ళి ఆ స్వామి వారిని వడ్లలో నింపేసి 3 days ఉండిచ్చారనమాట. అలా పెట్టేసిన తర్వాత 4వ రోజు వచ్చేసి ఇలా ట్రాక్టర్లో ఊరేగిస్తున్నామండి. ఊరంతా ఊరేగియాలన్నమాట. ఊరేగించి ఇంటింటికి వాటర్ అనేది తీసుకెళ్ళి స్వామివారి దగ్గరికి తీసుకెళ్ళాలండి. చూడండి, ఇలా ఇలా మేళాలు పెట్టేశారండి. మేళాలు పెట్టేశాక ఇలా ఇంటింటికి వెళ్తారనమాట. ఈ ఈదులు తిప్పుతారు. ఎన్ని ఈదులు ఉంటే అన్ని ఈదుల్లో తిప్పుతారు. చూడండి, లాస్ట్ వరకు చూడండి. మీలో ఎంతమందికి రాముల వారి ఇష్టమో ఆంజనేయ స్వామి వారి ఇష్టమో కామెంట్ చేయండి. అని ఇష్టమున్న వాళ్ళు వచ్చేసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసారా, ఇప్పుడు వచ్చేసి వస్తుందండి, మా వీధికి వస్తుంది. ఇక్కడ ఇలా వీధికి ఎందుకు తిప్పుతారంటే ఆంజనేయ స్వామి వారికి చాలా సంతోషం అంట. అలా తిప్పితే మంచిదని చెప్పి స్వామి వారు చెప్పారనమాట. పూజారులు ఉంటారు కదా, ఇక్కడ వచ్చేసి మా వీధిలోకి వచ్చారు కదా. మా వీధిలో ఆడవాళ్ళందరం చూడండి, ఇలా బిందెలకు అనేది స్వామి వారికి అభిషేకం చేస్తారు కదా నీళ్ళతోటి. అభిషేకానికి ఇక్కడ వాటర్ తీసుకెళ్తున్నామండి. అంటే చిన్న బిందెలోనైనా సరే మనం ఇంటింటికి అనేది వాటర్ అనేది తీసుకెళ్ళాలన్నమాట స్వామివారికి అభిషేకం చేయడానికి. ఆ బిందెలో వచ్చేసి పసుపు కుంకుమ పూలు కలపాలన్నమాట. ఆ బిందెకు కూడా పూజించాలి. పసుపు కుంకుమతో బొట్లు పెట్టేసేయాలన్నమాట. చూడండి, ఇలా పెట్టేసి స్వామివారికి అనేది ఒక వీధిలో నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ ఇలా కూర్చొని ఉన్నామన్నమాట. చూడండి, తర్వాత వచ్చేసి తర్వాత వీధిలోకి వెళ్ళి అంటే ట్రాక్టర్ ప్రతి వీధికి వెళ్ళి తీసుకొని వస్తుందని చెప్పాను కదా, ఇంకొక వీధిలోకి వెళ్ళి తీసుకొని వస్తుంది అనమాట. ప్రతి ఒక్క వీధికి వెళ్ళి వీధికి వెళ్ళి తీసుకురావాలన్నమాట. చూడండి, ఇలా ఇక్కడ మేళాలు పెట్టి తాళాలు పెట్టి తీసుకొస్తున్నారు కదా, ఇలా ప్రతి ఒక్క గొంతుకి వెళ్ళి తీసుకొస్తారండి. ఇలా చిన్న చిన్న అకేషన్స్ చాలా బాగుంటాయండి ఊళ్ళో. అంటే పల్లెటూళ్ళలో చాలా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా మొత్తం అందరము ఒక దగ్గరకు చేరుకొని మొత్తం ఇప్పుడు వచ్చేసి మా ఊరి చెరువు దగ్గర అనమాట ఆంజనేయ స్వామి వారిని అక్కడ ప్రతిష్ఠించారు. ఎందుకంటే అక్కడ మొత్తం రవాణా అంటే రోడ్డు అనేది అక్కడి నుంచే వెళ్తుంది అనమాట. మనము మా ఊర్లోకి రావాలంటే ఆ స్వామి వారిని దాటుకొని రావాలి. ఏవైనా భూతాలు బేతాలు ఉంటాయి కదా, అవనేవి వస్తే ఆ స్వామివారే తీసుకుంటారని చెప్పి ఇక్కడ పెట్టారనమాట. పోలేరమ్మ తల్లి దగ్గరే అనమాట. ఇక్కడ చూడండి, మొత్తం అందరం ఇక్కడ ఉన్నామన్నమాట నిలబడుకుని. ఎందుకంటే మా ఊర్లో వాళ్ళు ఇంకొక ఊర్లో అనమాట, అంటే మా ఊరు దగ్గర చిన్న ఊరు ఉంది, అక్కడ ఉన్నారనమాట. వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళారు. ఇది వచ్చేసి మా ఊరు ఆ స్వామివారి దగ్గర మండపం వేశారనమాట. చూడండి, మేము కూర్చునేదానికి ఇలా మండపం వేసి డీజే బాక్స్ అంతకు ముందు లేవండి ఆంజనేయ స్వామి విగ్రహాలు, అవి ఏమి లేవు అనమాట. బ్రహ్మం గారు చెప్పినట్టు ఊరూరికి ఒక దేవత ప్రత్యక్షం అవుతుందని సేమ్ అలానే జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్క ఊర్లో ఆంజనేయ స్వామి ఇప్పుడు ప్రతిష్ఠిస్తున్నారు. చూడండి, ఇలా అందరం ఒక దగ్గర చేరుకున్నాము. వాళ్ళు వచ్చేదాకా ఇలానే ఉండాలన్నమాట. వాళ్ళు వచ్చాక మేమందరం ఇక్కడ ఒక అరగంట నిలబడ్డామండి. మాకు వచ్చేసి పుర్రి కారిపోతుంది అనమాట. కింద పైన కాలిపోతుంది. ఈ ఎండ చూసారు, ఎండ ఎంత విపరీతంగా కాస్తుందో. ఇలానే నిలబడుకుని ఉన్నామన్నమాట. అంటే ఎన్ని గంటలకు బయలుదేరామంటే 8కి కూడా ఎండ అనేది చాలా విపరీతంగా ఉంది. ఇక్కడ చూసారా, ఇలా అందరం చాలా సేపు నిలబడ్డామండి. ఎందుకంటే ఇలా నిలబడడం ఏం కష్టం కాదు, కాకపోతే తలపైన బిందెలు పెట్టుకున్నారు కదా, చాలా కష్టమైందనమాట. చేతుల నొప్పులు, ఒక పక్కేమో కింద పైన ఏమో కాలిపోతూ ఉంది. ఇక్కడ చూసారా, ట్రాక్టర్లోంచి దిప్పుతున్నారు. అంటే పెద్ద ఆంజనేయ స్వామి గారు కనపడుతున్నారు కదా, అక్కడికి తీసుకెళ్ళి పెట్టారనమాట. ఇక్కడ వచ్చేసి మేము తెచ్చాం కదా బిందెతోటి పూజా సామాను, ఆ బిందెతోటి వాటర్ తెచ్చాం కదా, అలా తెచ్చిన వాటర్ని మేము గుడి చుట్టూ అంటే ఆ స్వామివారి చుట్టూ 3 సార్లు తిరిగేసి ఇలా కూర్చున్నామన్నమాట. చూడండి, ఇలా కూర్చునేసి పూజ కోసం మొత్తం సిద్ధం చేసేస్తున్నారు. అంటే పూజారులు 5గురు వచ్చారనమాట. 5గురికి
ఇలా మొత్తం తయారు చేసి పెట్టేశారనమాట. మేము వచ్చేసరికి చూడండి ఇలా తయారు చేసేసి పెట్టేస్తున్నారనమాట. మేము తెచ్చిన బిందెలన్నీ స్వామివారి ముందు పెట్టామన్నమాట. చూడండి ఇలా పెట్టేసుకొని అందరం ఒక దగ్గర కూర్చున్నాం అనమాట. చూడండి ఇక్కడ హోం ప్రతిష్ఠ చేయడానికి కూడా ఇక్కడ పెట్టేస్తున్నారు. ఇక్కడ స్వామివారిని ఆంజనేయ స్వామివారి విగ్రహం తెచ్చాం కదా రాతిది, అక్కడ చూడండి ఇలా పెట్టేసి కింద పడుకుని పెట్టినట్టు పెట్టేసి స్వామివారికి ప్రాణం పోస్తున్నారు అనమాట. ప్రాణం అంటే పూజారులు వచ్చారు కదా, వాళ్ళు వచ్చేసి పసుపు కుంకుమ గంధము అంటే వాటరు అలా పోసేసి స్వామివారిని నీట్గా కడుగుతూ ఉన్నారనమాట. చూడండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి కుంకుమతోనో దేనితోనో చేశారనమాట. గంధం అండి, ఇలా గంధంతో స్వామివారిని అంతా రుద్దేశారనమాట. మొత్తం క్లీన్ చేసేస్తున్నారనమాట. ఇది ఎందుకంటే స్వామివారిని కొత్తగా తెచ్చాం కదా, స్వామివారికి ప్రాణం పోస్తున్నారనమాట. ఇలా రుద్దేశాక మొత్తం స్వామివారిని మళ్ళీ అంటే మొత్తం పసుపు కుంకుమ గంధంతో రుద్దేశాక మళ్ళీ వాటర్తో కడిగేసి క్లీన్గా కడిగేసి స్వామివారిని అలానే ఉండిచ్చారనమాట. అలా ఉండిచ్చి చూడండి ప్రతి ఒక్కరి చేత పోయలేదనమాట. వీళ్ళిద్దరు వచ్చేసి చూడండి మా రాములవారి స్వామి గుళ్ళో వాళ్ళు వచ్చేసి పూజ చేస్తారనమాట. పూజారి ఏం లేడండి, మా ఊర్లోనే ఉంటారనమాట. ఈ వీళ్ళ చేతనే ఈ పూజ అనేది జరిపించారనమాట. ఎందుకంటే అక్కడ మొత్తం క్లీన్ చేసేది వీళ్ళే కదా. మీరు కూడా హారతి తీసుకొని స్వామివారికి హారతి ఇచ్చారండి. మీరు కూడా హారతి తీసుకొని ఒక లైక్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి జై శ్రీరామ్ అని. ఇక్కడ చూసారా ఇలా మొత్తం అయిపోయాక ఇలా స్వామివారికి టెంకాయ కొట్టేసి ఇక్కడ వచ్చేసి వాటర్ తెచ్చాం కదా మేము, ఆ వాటర్ అనేది స్వామివారికి అభిషేకం చేస్తున్నారు. ఇలా అభిషేకం చేసేటప్పుడు వచ్చేసి ఊరు మొత్తం ఆ స్వామివారి చుట్టూ ఉండమన్నారు. ఎందుకంటే స్వామివారికి అభిషేకం చేస్తారు కదా, అభిషేకం నీళ్ళు పైన పడితే మంచిదని చెప్పి స్వామివారి చుట్టూ నిలబడ్డామండి. చాలాసేపు నిలబడి అంటే మొత్తం తడిసిపోయేదాకా ఉన్నారు పిల్లలు అయితే. ఇలా పల్లెటూళ్ళలో అయితేనే ఇలా జరుగుతుందండి. టౌన్లలో ఉండే వాళ్ళకి ఎవరి పాటికి వాళ్ళే ఉంటారు కదా, పల్లెటూళ్ళలో అయితే మనది అనుకొని చేసుకుంటూ ఉంటాం అనమాట. చూడండి ఇలా పోసేశారు. ఇక్కడ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరం ఇలా స్వామివారికి పడిన వాటర్ అన్నీ ఇలా మేము మా పైన పడేటట్టు ఉన్నామన్నమాట. ఇక్కడ చూసారు పిల్లలు చూడండి ఎలా తడుస్తూ ఉన్నారో, అదొక బాగుంటుంది అనమాట. ఇలా పల్లెటూళ్ళలో ఉన్నప్పుడు అందరం కలిసికట్టుగా ఉంటాం అనమాట. మేమందరం అంటే ఒకటే కులం అండి, గౌడాస్ అనమాట. మా ఊరంతా పాముగుంటపాలెం అంటే పాములు పట్టే వాళ్ళ ఏందో అనుకున్నారు కాదండి, అదేదో పెద్దవాళ్ళు పెట్టారనమాట. మేము వచ్చేసి గౌడాస్ కదా, మేము కళ్ళు కార్మికులం అనమాట, కళ్ళు గీస్తామండి. అంటే ఊరంతా ఒకటే కులం అంటే ఒకటే కట్టుగా ఉంటుంది అనమాట. ఊరికి 100 రకాల కులాలు ఉంటే ఒకరు చెప్పిన మాట ఒకరు వినదు కదా. మేము వచ్చేసి అంతా గౌడస్ కాబట్టి మేము ఒకటే కట్టు మీద ఉండి చేసుకుంటాం అనమాట. ఇక్కడ వచ్చేసి వాటర్ అంతా పొడిసేసాక అంటే బిందెల్లో స్వామివారికి పట్టవి కూడా కొద్దిగా పట్టుకున్నామంటే అనమాట, ఇంటికి తీసుకెళ్ళడానికి ఇల్లంతా చల్లుకోవడానికి. ఇలా పెట్టేశాక తర్వాత వచ్చేసి స్వామివారికి ఇలా స్వామి వాళ్ళు వచ్చారు కదా 5 పూజారులు, వాళ్ళు వచ్చేసి అంటే మంత్రాలు చదువుతూ ఉన్నారు. అలా మంత్రాలు చదువుతున్నారు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారో మనకి అర్థం కాదండి. వాళ్ళు ఏం చదువుతున్నారో లోడ అంటున్నారు కానీ ఏమీ అర్థం కావట్లేదు. ఇక్కడ వచ్చేసి స్వామివారికి గుమ్మడికాయని 5 బద్దలుగా కోసి ఇలా కుంకుమ పూస్తూ ఉన్నారు. హోమగుండం ఉంది కదా, హోమగుండం దాంట్లో పూజ చేస్తూ ఉన్నారు అనమాట. దాంట్లో వేయడానికి ఒక గుమ్మడికాయ ఏదో చిన్నది మనము పాయసం చేసుకుంటాం కదా, ఆ గుమ్మడికాయలో దాన్ని పూజ చేసి పెట్టున్నారనమాట. దాన్ని అందరికీ అంటే కళ్ళకు అద్దుకొని ఆ హోమగుండంలో ఇద్దరు అంటే పూజ చేపిస్తున్నాం కదా మా ఊరు వాళ్ళ చేత వేపించారనమాట. చూడండి ఇక్కడ అందరికి ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి అంటే దాన్ని కళ్ళకు అద్దుకుంటే మంచిదని చెప్పి ప్రతి ఒక్కరి చేత తాకిచ్చి ఆ హోమగుండంలో వేపించారనమాట. అలా వేసేసాక ఇక్కడ వచ్చేసి స్వామివారికి అంటే మాల తెచ్చారు, గజమాల అంటారు కదా, స్వామివారి పెద్ద విగ్రహం కదా, గజమాల కూడా వేసేసారండి. ఇలా వేసిన తర్వాత అందరం నేనైతే తమలపాకు మాల అల్లానండి, ఆ మాల కూడా వేసామండి. ఇలా మాల వేసేసాక పూలు స్వామివారికి పూలాభిషేకం కూడా చేశారనమాట. ఇక్కడ చూస్తున్నారా ఇలా మాల వేస్తుంది మా హస్బెండ్ అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్న కొడుకు అనమాట. వీళ్ళిద్దరు నేను తమలపాకు మాల వేసానని చెప్పాను కదా, దాన్ని వేస్తూ ఉన్నారు. అంటే పెద్ద మాల అల్లానండి, దాన్ని కట్టేశారనమాట. ఇలా స్వామివారికి తమలపాకులు అంటే ఇష్టమని దాని మీద గంధంతో శ్రీరామ అని రాశానండి. ఇలా వేసేసాక ఇక్కడ వచ్చేసి స్వామివారిని ఇప్పుడు వచ్చేసి
అందరూ మగవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చేసి గుడి చుట్టూ అంటే స్వామివారి చుట్టూ చిన్న విగ్రహం తెచ్చాం కదా, దాన్ని ఆ విగ్రహాన్ని ఆ స్వామివారి చుట్టూ తిప్పి 3 టైమ్స్ తిప్పారనమాట. చూడండి ఇలా అందరూ మగవాళ్ళందరూ అంటే 3 టైమ్స్ తిప్పాం కదా, అంటే కొద్దిమంది పట్టుకొని ఒకరు మార్చి ఒకరు పట్టుకొని స్వామివారిని అలా 3 సార్లు తిప్పేశారండి. ఇలా 3 సార్లు తిప్పేశాక చూడండి ఇలా తిప్పాక అలా 3 టైమ్స్ తిప్పేశాక ఆ స్వామివారిని ఎక్కడ ప్రతిష్ఠించాలనుకుంటున్నామో అక్కడ పెట్టడానికి చూస్తున్నారనమాట. చూడండి ఇలా మొత్తం అంటే స్వామివారిని పెట్టుతున్నారనమాట. ఇలా పెట్టేటప్పుడు స్వామివారికి టెంకాయ కొట్టాలని చెప్పి అంటే 3 సార్లు తిప్పారు కదా, 3 సార్లు తిప్పేటప్పుడు మనము ఇళ్ళలోకి వెళ్ళేటప్పుడు టెంకాయలు కొడతాం కదా మూలలో, అంటే ప్రతి ఒక్క మూలలో కొడతాం కదా, అలానే సేమ్ 4 మూలల్లో కొట్టారనమాట. స్వామివారిని విగ్రహ ప్రతిష్ఠ చేసే స్థలంలో 4 మూలల కొట్టారనమాట. ఇక్కడ చూసారా మార్చి స్వామివారిని మోయటానికి చాలామంది ఇష్టపడతారండి. స్వామివారిని ఇంకెప్పుడు మోస్తామని చెప్పి ఇలా మార్చి అంటే మగవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మోస్తున్నారు, ఆడవాళ్ళు తాకూడదని. ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ స్వామివారి పాదాల కిందే అనమాట చిన్న గుడిలాగా అంటే చిన్న గుడిలాగా కట్టి ఆ గుడిలో పెడుతున్నారనమాట ఈ చిన్న స్వామివారిని. చూడండి అది వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈమెకి వచ్చేసి పోలేరమ్మ తల్లి వస్తుందని చెప్పి ఇక్కడ ఆమెకి నాకు కూడా పొంగల్ పెట్టండి అని చెప్పి చెప్పింది అనమాట. అది కూడా చూపిస్తానండి, పొంగల్లో కూడా పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి చూడండి స్వామివారిని విగ్రహ ప్రతిష్ఠ చేసేసారండి. ఇలా చేసేసిన తర్వాత టెంకాయలు అనేది 5 టెంకాయలు పూజారి రాసిచ్చారనమాట. పూజ సామాన్ అనేది ఇక్కడ అందరం కలిసి కొట్టేసామండి. అందరం అంటే మేమేం కొట్టలేదు, మగవాళ్ళకి ఇస్తే వాళ్ళు అంటే ఇలా మనం గుమ్మడికాయ ఎలా పగల కొడతామో సేమ్ అలానే పగల కొట్టారనమాట, స్వామివారికి దిష్టి తీసినట్టు. ఇలా వేసేసాక పగల కొట్టేశాక స్వామివారికి దిష్టి తీసేదానికి ఇక్కడ గుమ్మడికాయ అనేది మా ఊర్లో పూజ చేస్తారని చెప్పాను కదా, వాళ్ళ చేత పూజ చేపిస్తున్నామని చెప్పాను కదా, ఆ బాబాయే ఇక్కడ వచ్చేసి 3 టైమ్స్ తిప్పేసి గుమ్మడికాయ అనేది స్వామివారికి దిష్టి తీసేసి పగల కొట్టేశారనమాట. అంటే స్వామివారికి దిష్టి అంతా పోవాలని చెప్పి ఇలా గుమ్మడికాయని దిష్టి తీసేశారు. ఇలా దిష్టి తీసేటప్పుడు అందరం అంటే తప్పట్లు కొట్టాలని చెప్పి కొడుతూ ఉన్నారనమాట. ఒకరు కూడా కొట్టలేదండి, ఎవరో కొద్దిమంది కొట్టారనమాట. దాన్ని కొట్టేదానికి కూడా చాలా సిగ్గు అనమాట, వాళ్ళకి ప్రిస్టేజ్ అనమాట. చూడండి ఇలా పగల కొట్టేశాక అందరం స్వామివారికి హారతి ఇచ్చారు. హారతి ఇచ్చేసాక స్వామివారికి బలహారాలు తెచ్చుంటారు కదా, పొంగలి మొత్తం అందరం పొంగలి ఇవి వచ్చేసి స్పెషల్ పప్పుతో అవన్నీ పెట్టారండి స్వామివారికి. అవి పెట్టేశాక నైవేద్యం అనేది మాకు కూడా పెట్టేశారు. అవన్నీ తినేసాక మేము ఒక చిన్న తప్పు చేసామండి. ఏంటంటే స్వామివారికి అలా విగ్రహ ప్రతిష్ఠ చేసిన రోజు అన్నదానం పెడితే మంచిదని చెప్పి అనుకోలేదండి ఎవరు. ఆ తర్వాత వచ్చేసి ఆ ప్రతిష్ఠ చేసేటప్పుడే అనుకున్నారనమాట, ఇలా అన్నదానం చేస్తుంటే బాగుండు, డబ్బులు దండుంటే బాగుండు అని చెప్పి. అలా అయిపోయాక పూజ దగ్గర నుంచి ఇంటికి వచ్చేసాక మొత్తం ఆడవాళ్ళందరూ అనుకొని మనం చేసుకుందామని చెప్పి డబ్బులు దండుకొని అప్పటికప్పుడే అనుకొని అప్పటికప్పుడే సామాన్ తెచ్చి ఆడవాళ్ళే మా ఊళ్ళో ఆడవాళ్ళే వండేసామన్నమాట. వండేసాక అందరం అన్నదానం చేశారండి. ఇక్కడ వచ్చేసి గాలివాన్ చూశారు కదా, గాలివాన్ అనేది పూజ నుంచి ఇంటి రాగానే చిన్న గాలివాన కాదండి, వానేం లేదు, ఉత్త గాలేనమాట, సుడిగుండం వచ్చినట్టే అనమాట, చెట్లన్నీ ఊగిపోతున్నాయి పూనకం వచ్చినట్టు. అలా ఎందుకు జరిగిందో ఆంజనేయ స్వామి వారే అలా చేశారు అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ వచ్చేసి ఇలా కోలాటం కూడా అనుకోలేదండి, మాట్లాడారు కానీ కోలాటం అనేది డబ్బులు ఎక్కువ అడిగారని చెప్పి వదిలేసినారు. కానీ ఆంజనేయ స్వామి వారి అనుకున్నారో ఏమో మళ్ళీ దాన్ని కూడా కుదుర్చుకున్నారనమాట. చూడండి ఆంజనేయ స్వామి వారితో పని కాదండి, దేనికైనా ఏ స్వామి వారినైనా నమ్మొచ్చు, కానీ ఆంజనేయ స్వామి వారికి కోపం ఎక్కువ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇలా కోలాటం పిల్లలండి, చిన్న పిల్లలు అనమాట, వీళ్ళు చాలా బాగా వేశారండి. అంటే 7 పాటలకో ఏమో వేశారు. ఇలా వేశాక మేము ఒప్పుకోలేదండి, ఎందుకంటే 7 పాటలకు వేసి వెళ్ళిపోదాం అనుకున్నారు. కాకపోతే మళ్ళీ ఒప్పుకోకుండా మేము మళ్ళీ 2 సాంగ్స్ వేయించామన్నమాట, అది కూడా చూపిస్తాను, లాస్ట్లో వేశారనమాట. ఇక్కడ వచ్చేసి ఇలా కోలాటం వేసాక ఇక్కడ చూడండి ఇలా కోలాటం వేసేటప్పుడు మా ఊరు జనాభా అంతా చుట్టూ ఉన్నారనమాట, అంటే రౌండ్గా పెద్దగా వచ్చేసారు. టౌన్లకి పల్లెటూళ్ళకి ఇదేనండి తేడా, టౌన్లలో ఉండే వాళ్ళకి ఇవన్నీ చూడరు, పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళమంతా ఇలా అంటే చిన్న చిన్నవి జరిగినప్పుడు కూడా చాలా బాగా ఉంటుంది అనమాట, అందరం ఒక దగ్గర చేరుకొని నవ్వులాటగా ఉంటుంది అనమాట.
అదే టౌన్లలో ఉండేవాళ్ళు ఎవరి పాటికి వాళ్ళే చేసుకొని వెళ్ళిపోతారు. చూడండి ఇక్కడ వచ్చేసి ఇలా కోలాటం వేసాక అందరికీ భోజనాలు అనేది పెట్టారనమాట. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం. మా శ్రీ ఆంజనేయ స్వామి కోసం ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా చేయండి మీలో ఎంతమందికి ఆంజనేయ స్వామి వారి ఇష్టమో. ఇక్కడ చూసారా లైటింగ్ కనపడుతుంది కదా, అదే వచ్చేసి మా పోలేరమ్మ తల్లి అనమాట. మా ఊరికి ఎదురుగా అంటే పొలమేర దగ్గరలో పెట్టామన్నమాట. చెరువులో కాదండి, చెరువుకు ముందే అనమాట. ఇక్కడ వచ్చేసి ఆమె కూడా చేయాలన్నమాట. ఇంకా గుడి అనేది అంటే అమ్మవారిని పెట్టున్నాం కదా, గుడి అనేది ఓపెనింగ్ ఇంకా చేయలేదు. ఇక్కడ చూసారా అందరం ఒక దగ్గర కూర్చొని ఇలా చూస్తూ ఉన్నారు. ఇలా అయిపోయాక అన్నం అనేది తినేసామన్నమాట. ఇలా తినేసాక అయిపోలేదండి, ఇంకా ఉంది చూడండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. పోలేరమ్మ తల్లికి పొంగలే పెట్టుకున్నామన్నాం కదా, అది కూడా చూపిస్తానండి ఎలా పెట్టుకున్నాము ఎలా చేసామని చెప్పి. ఇక్కడ ఇలా వేసేసాక పిల్లలు అనేది వీళ్ళకు కోలాటం వాళ్ళు కూడా అన్నం తిన్నారనమాట. అలా ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. పోలేరమ్మ తల్లి వచ్చింది అని చెప్పాను కదా, ఆమెకు వచ్చేసి నిజమో కాదో నాకైతే తెలియదు, కానీ మేమైతే వచ్చి ఒంట్లోకి వచ్చి నాకు టెంకాయలు కొట్టలేదు, అవి కొట్టలేదు, నాకు పొంగలు పెట్టుకోవాలి అని చెప్పింది. టెంకాయలు అయితే కొట్టలేదండి, ఎందుకంటే ఆ స్వామివారికి చేసేటప్పుడు ఆమెకు పెట్టుకోకూడదని చెప్పి కొట్టలేదన్నమాట. మొత్తం పూజ అయిపోయాక నైట్ టైం ఇలా అన్నం తినకముందే అందరం అంటే రాముల వారి దగ్గర కొట్టుకొని తర్వాత వచ్చేసి పోలేరమ్మ తల్లికి కొట్టుకున్నాం అనమాట. ఎందుకు మర్చిపోతామండి, కాకపోతే అక్కడ చేసుకుంటూ అక్కడ కొట్టకూడదనే లేకి కొట్టలేదన్నమాట పూజారులు చెప్పేసరికి. ఇక్కడ చూసారు మట్టిలో మాణిక్యం అంటారు కదా, వీళ్ళు వచ్చేసి మామూలుగా వచ్చారనమాట స్వామివారిని చూడడానికి. మేము పిల్లలు చాలా బాగా చేశారండి డ్యాన్స్ అనేది. ఇక్కడ ఒక చిన్న నవ్వు జరిగింది అనమాట. వీళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు, తినేవాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ డ్యాన్స్ చూసేస్తున్నారనమాట. వాళ్ళు అంత బాగా చేశారండి. ఇక్కడ లాస్ట్ మొత్తం తినేసాక వీళ్ళు వెళ్ళిపోతున్నారనమాట. కోలాటం వేసేవాళ్ళు మేము ఒప్పుకోలేదనమాట. అంత డబ్బులు తీసుకొని అంటే 7 సాంగ్స్కే డ్యాన్స్ వేసారనమాట. అలా ఒప్పుకోపోయేసరికి ఇంకో 2 సాంగులకు వేసేసి వెళ్ళిపోయారు. హలో ఆగండి, ఎంతవరకు అయిపోలేదండి ఈ వీడియో, లాస్ట్ వరకు చూడండి. ఇంకా పోలేరమ్మ తల్లికి పొంగలు అన్నాను కదా, దాన్ని కూడా చూపిస్తానండి, లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ వచ్చేసి ఆ అమ్మకు వచ్చేసి మనము ఏం పెట్టుకోవాలనుకుంటున్నామో అవి వచ్చేసి మొత్తం ఇలా ఒక డేక్షలో పెట్టేసుకుని ఆ డేక్షాన్ని కూడా పూజ చేసి మనం ఏమేమి పూజా సామాను కావాలో అవన్నీ పెట్టేసుకున్నామండి. ఇలా పెట్టేసుకున్నాక అంటే ప్రతి ఒక్క వీధికి వెళ్ళి తీసుకొస్తారనమాట. నేను చెప్పాను కదా రాముల వారి అదే ఆంజనేయ స్వామి వారికి ఎలా తీసుకెళ్లారు సేమ్ అలానే వచ్చేసామన్నమాట. అందరం ఒక దగ్గరికి వచ్చేసి అందరం కలిసి పోలేరమ్మ తల్లి దగ్గరికి వెళ్ళామన్నమాట. చూడండి ఇలా మొత్తం అంటే రాముల వారికి టెంకాయ కొట్టేసుకొని అంటే మన ఊర్లో ఉండే దేవుడిని వెనకేసి వెళ్ళకూడదు అని చెప్పి అలా టెంకాయ కొట్టేసుకొని ఇలా వెళ్ళామన్నమాట. ఇలా వెళ్ళేటప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ అనమాట. వెళ్ళేటప్పుడు కాదండి, మొత్తం పొంగలు పెట్టేశాక ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందనమాట. నవ్వు వస్తుందో లేదో మీరు చెప్పండి. ఇలా పొంగలు పెట్టేసుకున్నామా అందరము, పెట్టేసుకున్నాక అందరం ఇంకా గుడి చుట్టూ తిరిగేసి ఇంకా అమ్మవారికి నైవేద్యం చెల్లించేయడమే. ఇక్కడ వచ్చేసి కొంతమంది వచ్చేసి పెట్టేసుకొని అంటే పోలేరమ్మ తల్లి వస్తుందని చెప్పాను కదా, ఆమె వచ్చేసి 12 దాటితే నాకు పెట్టకూడదు అని చెప్పి అంటూ ఉందన్నమాట ఒంట్లోకి వచ్చి. దాన్ని అయితే నమ్మి ఆడవాళ్ళందరూ ఇలా మొత్తం అయిన వాళ్ళు అయినట్టే పెట్టేసుకొని తిరిగేద్దామని చెప్పి నెత్తి మీద కూడా పెట్టుకున్నారండి. ఇలా పెట్టుకున్నారా అప్పుడు వస్తుంది అనమాట ఒక ఆవిడ మా ఊర్లో నుంచి అప్పుడు పొంగలు పెట్టుకోవడానికి. చిన్న నవ్వు కాదండి ఇక్కడ. అలా ఆమె పెట్టుకున్న దాకా అంటే మా ఊరు మగవాళ్ళు వచ్చేసి ఆమె పెట్టుకున్న దాకా ఉండాల్సిందేనని చెప్పి ఆమె ఎవరు చెప్పేది మా దేవుడికి పెట్టుకునేది అందరం ఒకసారి పెట్టుకోవాలని చెప్పి అలా ఆమె పెట్టుకున్న దాకా ఉన్నామన్నమాట. ఇంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ వీడియోస్ నచ్చితేనే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి మొత్తం పెట్టేసాక ఇలా దేవుడికి అనేది టెంకాయ కొట్టేసుకున్నామండి. టాటా, సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో, బాయ్.